హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి బంజారా వాళ్ళకి ఎంతో ఇష్టమైన రెసిపీ బోటి సొలొయ్ అనేది చూపిస్తున్నానండి. ఈ సొలొయ్ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను బోటి అనేది కిలో తీసుకున్నానండి. బోటిని నీట్గా వాటర్ కింద అంటే ట్యాప్ని ఆన్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను బోటి క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టానండి. అంటే హాఫ్ ఎన్ అవర్ ఉడకనివ్వాలి బోటిని. ఉడకనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక గిన్నెలో బ్లడ్ తీసుకున్నానండి. బ్లడ్తో పాటు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బ్లడ్ని నిమ్మకాయని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా పిసకాలండి. పిసికి నేను ఒక మిక్సీ గ్రైండ్ తీసుకొని దాంట్లో వచ్చేసి నేను బ్లడ్ని వేసి మిక్సీ మెత్తగా గ్రైండ్ చేశాను. అంటే జ్యూస్ లాగా తయారు చేశానండి బ్లడ్ని. మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్. ఈ సొలైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు వదలరు ఈ రెసిపీని చూస్తే. బోటి బాగా ఉడికిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను బ్లడ్ వేసేసాను బోటిలో. వేసిన తర్వాత నేను జొన్న పిండి వేసాను. జొన్న పిండి ఎందుకు వేస్తారంటే జొన్న పిండి వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి సొలై అనేది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సొలై అనేది మా పితృదేవతలకి నైవేద్యంగా సమర్పిస్తాము మేము. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. జొన్న రొట్టె ప్లస్ సొలై రెండు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.